ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ డిటిహెచ్లో మనకి సెటప్ బాక్స్ అయితే న్యూ సెటప్ బాక్స్ అయితే లాంచ్ చేశారు. ఆ సెటప్ బాక్స్ సంబంధించిన మోడల్ నెంబర్ ఏమిటి, మనకి దాంట్లో వాటిలో మనకి ఫీచర్స్ అనేవి ఏమేమి ఇచ్చారు అనేది మనకి ఈ బాక్స్లో అయితే చూపిస్తాను. దాంతోపాటు మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఓకేనా. దీంట్లో మనకి ఎయిర్టెల్ డిటిహెచ్ సంబంధించిన హెచ్డి బాక్స్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు, వాటితో పాటు మనకి ఫీచర్స్ ఏమైనా కొత్తగా వచ్చినాయా అనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మనకి దీని మోడల్ నెంబరు, వాటితో పాటు మనకి ఫీచర్స్, మన క్వాలిటీ కూడా ఎలా ఉంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేసి చూపిస్తాను. కనెక్షన్ బిగించినప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫస్ట్ బాక్స్ని అయితే చూద్దాం ఎలా వచ్చిందనేది. మన ఫస్ట్ ఫేసింగ్ అయితే ఇలా ఉంది. బాక్స్ పైన అన్లిమిటెడ్ రికార్డింగ్స్ అని అయితే ఉంది. అంతకుముందు బాక్స్కి లాగానే హెచ్డి అని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మన లోగో వేసి డిజిటల్ టీవీ అని ప్రొవైడ్ చేశారు, మామూలుగా పేరు అయితే పెట్టారు. తర్వాత ఇక్కడ మోడల్ నెంబర్ వచ్చేసి మీకు D1SSMZOOA. ఇప్పుడు ఈ సెటప్ బాక్స్ మోడల్ నెంబర్ ఇది. తర్వాత మనకి ఫీచర్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. మనకి ఫ్రంట్ అయితే ఏం లేదు, మామూలుగా స్కానర్, డిజిటల్ టీవీ అని చెప్పనేసి లోగో వేసి అయితే ముందు మనకి ఫ్రంట్ అయితే ఇచ్చారు. సైడ్ వచ్చేసరికి మనకి ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసి యూనివర్సల్ రిమోట్, అంటే ఏం ప్రొవైడ్ చేశారు దీంట్లో అనేది చూపిస్తున్నారు ఇక్కడ సెటప్ బాక్స్లో. తర్వాత సెటప్ బాక్స్లో యాప్స్ అండ్ గేమ్స్ అంట. తర్వాత మల్టీగ్నల్ ఈపీజీ అనేది ప్రొవైడ్ చేశారు సెటప్ బాక్స్లో. తర్వాత ఎయిర్టెల్ స్పెషల్స్ దీంట్లో మనకు కొత్త కనపడుతుంది. ఇది ఐటీవీ ఇంటరాక్టివ్ సర్వీసెస్. ఈ బాక్స్లో ఇంటరాక్టివ్ సర్వీసెస్ అనేది ఒకటి. తర్వాత పాజ్ అండ్ రివైండ్ అండ్ రికార్డ్, అంటే ఇది ఆల్రెడీ ఉన్న ఫీచరే. ఐటీవీ అనేది మనకు కొత్త ఫీచర్లా కనపడుతుంది ఈ సెటప్ బాక్స్లో. తర్వాత మనకి మళ్ళీ మోడల్ నెంబర్ వచ్చేసి చూద్దాం మళ్ళీ ఒకసారి. మోడల్ నెంబరు D1SSMZOOA. ఇది మన సెటప్ బాక్స్, న్యూ మోడల్ సెటప్ బాక్స్ అయితే మోడల్ నెంబర్ ఇది. ఇప్పుడు మనం బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాము. అసలు సెటప్ బాక్స్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు, సెటప్ బాక్స్తో పాటు ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేది చూద్దాం. ఇప్పుడైతే ఫీచర్స్ అయితే చూసాము, నెక్స్ట్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి సెటప్ బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేశారు మనకి సెటప్ బాక్స్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ మోడల్ అయితే న్యూ మోడల్ లాగా అనిపించింది నాకు. ఫీచర్ కూడా ఐటీవీ ఫీచర్ ఒకటి కొత్తగా కనపడుతుంది మనకి ఈ సెటప్ బాక్స్లో. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక మాన్యువల్ బుక్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతకుముందు బాక్స్లో ఈ మాన్యువల్ బుక్ అనేది లేదు. ఇప్పుడు ఈ సెటప్ బాక్స్లో, ఈ మోడల్ నెంబర్ సెటప్ బాక్స్లో, కొత్త న్యూ బాక్స్లో అయితే మనకి మాన్యువల్ బుక్ అనేది హెచ్డి అని ప్రొవైడ్ చేశారు. ఎలా వాడాలి, ఫీచర్స్ అన్నీ దాంట్లో ప్రొవైడ్ చేసి ఉంటాయి. తర్వాత మనకి సెటప్ బాక్స్ ఇట్లా ప్యాకింగ్ అయితే వచ్చింది, కవర్తో పాటు ఇచ్చారు. అంతకుముందు కవర్ ఉండేది కాదు, కొన్నింటికి కవర్ కూడా స్పెషల్గా ఉంది. తర్వాత సెటప్ బాక్స్ ఫ్రంట్ ఫేసింగ్ అయితే ఎలా ఉంది, పైన లోగో ఇచ్చారు, ఎయిర్టెల్ లోగో. సెటప్ బాక్స్ పైన ఎయిర్టెల్ లోగో అయితే ఇచ్చారు. సెటప్ బాక్స్ అయితే స్మూత్గా ఉంది, వెయిట్లెస్. ముందు వచ్చేసి ఎయిర్టెల్ డిజిటల్ టీవీ అని. సెటప్ బాక్స్ ఫ్రంట్ అయితే మనకి ఇలా వస్తుంది చూడండి, వైట్ కలర్లో ఇచ్చారు. అంతకుముందు రెడ్ కలర్లో ఉండేవి, ఇప్పుడు వైట్ కలర్లో ఎయిర్టెల్ డిజిటల్ లోగో, డిజిటల్ టీవీ ఇచ్చాడు. ఇక్కడ పవర్ బటన్ అయితే ఇచ్చారు, కనపడట్లేదు మీకు, కొంచెం బ్లాక్గా ఉంది, ఆ కలర్లో కలిసిపోయింది. వైట్ కలర్లో పేర్లు ఇచ్చారు ఈసారి మనకి సెటప్ బాక్స్కి. పవర్ బటన్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ డాల్బీ ఆడియో అని, హెచ్డి అని ప్రొవైడ్ చేశారు. తర్వాత పైన వచ్చేసి మనకి ఎయిర్టెల్ లోగో అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇటువైపు వచ్చేసరికి మనకి యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చారు.
ఎయిర్ హోల్స్ ఉన్నాయి, యూఎస్బి పోర్ట్ ఇచ్చారు ఇక్కడ మనం ఏదన్నా రికార్డ్ చేసుకోవడానికి. తర్వాత సైడ్ కూడా ఎయిర్ హోల్స్ అన్నీ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మనకి గ్రిప్స్ ఎయిర్ హోల్స్ అన్నీ అయితే ఉన్నాయి. బాక్స్ అంతా కింద అనకుండా. తర్వాత ఫీచర్స్ ఏమన్నా వెనక వైపు చూద్దాం. ఇది వచ్చేసి మనకి పైన డిష్ దగ్గర నుంచి వస్తుంది కదా, ఆ కేబుల్ని అక్కడ బిగించాలి. తర్వాత ఇక్కడ మనకి కలర్ పిన్స్ అయితే ఇచ్చారు. అంటే మామూలు టీవీ ఎవరికైతే ఉందో వాళ్ళు మామూలు టీవీ వాళ్ళు కూడా వాడుకోవటానికి న్యూ ఫీచర్ కూడా, న్యూ బాక్స్ కూడా సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి హెచ్డిఎంఐ కేబుల్ అనమాట. ఇది ఎల్ఈడి టీవీకి వాడుకుంటాము, హెచ్డి క్వాలిటీ కోసం హెచ్డిఎంఐ కేబుల్ ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి అడాప్టర్ అనమాట, కరెంట్ ఇవ్వాలి కదా సెటప్ బాక్స్కి. ఇది వచ్చేసి అడాప్టర్ పెట్టే ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి ఎంత వోల్ట్ ఇచ్చాడు చూద్దాం అడాప్టర్. ఇది వచ్చేసి మనకి 12 వోల్ట్ 1.5 యాంప్. కొంచెం దగ్గరికి చూపిస్తాను మీకు. 12 వాట్స్ 1.5 యాంప్స్ అయితే అడాప్టర్ దీనికి ఉపయోగించాలి ఈ సెటప్ బాక్స్కి. ఇవి మంచి ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఇచ్చారు ఈ కొత్త సెటప్ బాక్స్ అయితే న్యూగా ఉంది. నేమ్స్ అయితే వైట్ కలర్లో వచ్చినాయి, బాగా కనబడుతున్నాయి మనకి బ్లాక్ కలర్కి దాంతోడు. తర్వాత మనకి సెటప్ బాక్స్లో మనకి హెచ్డిఎంఐ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ సెటప్ బాక్స్లో. తర్వాత మనకి అడాప్టర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. అడాప్టర్ కూడా హెవీగా ఉంది, పర్వాలేదు. ఇక్కడ 12 వాట్స్ 1.5 యాంప్స్ అనమాట. ఇది అవుట్పుట్. అడాప్టర్ వచ్చేసరికి దీనికి వాడాల్సింది 12 వాట్స్ 1.5 యాంప్స్. తర్వాత మనకి ఇటువైపు కూడా లోగో ఇచ్చారు, అడాప్టర్ మీద కూడా లోగో వేశారు, ఎయిర్టెల్కి సంబంధించిన లోగో వేశారు. అడాప్టర్ కూడా హెవీగా ఉంది. తర్వాత మనకి రిమోట్ని కూడా చూద్దాము ఒకసారి. రిమోట్లో ఏమి ఆప్షన్స్ ఏమైనా మారినాయా లేకపోతే అసలు ఏంటనేది చూద్దాము. రిమోట్ అయితే ఓల్డ్ రిమోట్ లాగానే ఉంది, అంటే మనకు అంతకుముందు ఉన్న రిమోట్ టైప్గానే ఉంది. కొత్త ఫీచర్స్ అయితే దీంట్లో ఏం లేవు, అన్నీ మామూలుగానే ఉన్నాయి. మనకి అంతకుముందు బాక్స్లో ఉన్న విధంగానే రిమోట్ అయితే ఉంది. తర్వాత మనకి బ్యాటరీలు కూడా ప్రొవైడ్ చేశారు వీటితో పాటు. ఓకే ఫ్రెండ్స్, ఈ బాక్స్ అయితే బాగుంది సెటప్ బాక్స్. ఫ్రెండ్స్ మనకి సెటప్ బాక్స్ని అయితే మీకు అన్బాక్సింగ్ చేసి అయితే మీకు చూపించాను. ఫ్రెండ్స్ మీకు సెటప్ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపించాను. దీంట్లో అయితే సెటప్ బాక్స్ అయితే నాకు బాగా నచ్చింది, అంటే బాగుంది, స్లిమ్గా ఉంది, క్వాలిటీ బాగుంది. దాంతోపాటు మనకు అన్నీ మెన్షన్ చేశారు సెటప్ బాక్స్ మీద కూడా, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ అని చెప్పనేసి, డాల్బీ ఆడియో అనేది స్పష్టంగా కనపడుతుంది. దాంతోపాటు మనకి ఫీచర్స్ కూడా బాగా ఇచ్చారు. దీన్ని నెక్స్ట్ వీడియోలో మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో క్వాలిటీ, ఆడియో అయితే నేను చూపించలేను, ఆడియో క్వాలిటీ అయితే చెప్తాను మామూలుగా ఎలా ఉందనేది. మనకి యూట్యూబ్లో పెడితే ఆడియో క్లెయిమ్ అయితే వస్తుంది, అందుకని మీకైతే ఆడియో మాత్రం వినిపించలేను. తర్వాత మీకు ఆడియో వరకు మాత్రం నేను చెప్తాను, నోటితో మాత్రం చెప్తా ఎలా ఉంది అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం దీని క్వాలిటీ గురించి చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ చేయండి.